మీతో నేను ఎందుకు అబద్ధం చెబుతాను సార్? శవ పరీక్ష రిపోర్టు ఆధారంగా ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ని బట్టి ఎస్పీ వర్మ గారు ఇది ఆత్మహత్య కాదు, హత్య అని అనుమానపడుతున్నారు. చిచ్చి ఆ డాక్టర్కి బొత్తిగా బుద్ధి లేదయ్యా. వెనక ముందు గంటలు లెక్క చూసుకోకుండా ఎలా రాశాడు రిపోర్టు? వాడు రాశాడు సరే, పోలీస్ ఆఫీసర్లే పట్టుకోలేని పాయింట్ ని ఈ పిల్లలా పట్టుకుందా నా పాయింట్. ప్రస్తుతానికి ఈ పాయింటే పట్టుకుంది. ముందు ముందు ఇంకా ఏం పాయింట్లు పట్టుకుంటుందో ఏమో. అపశకునం మాటలు ఆపి మీ ఎస్పీ మా దారికి వచ్చే దారి ఏంటో చెప్పవయ్యా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించే మనిషి సార్. నిజంగా మనకే అభ్యంతరం? ముందు మర్యాదగా చెప్తాను, ఆ తర్వాత బ్రతిమలాడతాను. అక్కడికి అన్నాడు అనుకో, ఏం చేస్తాను? నోట్ల గట్ల పుచ్చుకొని పట్టుకొని కొడతాను. వెంటనే లాఠీతో కొల్లబడిచి జైల్లో వేరేస్తారు. మనకేం అభ్యంతరం? ఆ తర్వాత కోర్టు, ఉరిశిక్ష ఖాయం. అయితే మనకి అభ్యంతరమే సార్. ఎందుకు వచ్చిన అనవసరమైన మాటలు గాని ఏ ఐజీ గారో మంత్రి గారో తలుచుకుంటేనే తప్ప ఎస్పీ వర్మ గారు ఊరుకోరు. ఆగు, పాయింట్ దొరికేసింది. ఐజీ గారు కానీ మంత్రి గారు కానీ కల చేసుకోవాలి, అంతే కదా. ఇక నువ్వు మర్చిపో, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తా. అమ్మా అమ్మా లలిత, ఏమిటన్నా ఈ పేపర్ చూడమ్మా. ఎస్పీ వర్మ గారిని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారట. జ్యోతి కేసులో కొత్త మలుపు. జ్యోతి అనుమానాస్పద మరణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎస్పీ వర్మకు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ఎస్పీ వర్మను రూరల్ ఏరియాకు బదిలీ చేస్తూ అర్జెంట్ ఆర్డర్స్ వచ్చాయి. రాత్రికి రాత్రే ఆయన బయలుదేరి వెళ్ళాలి. ఉదయం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన స్థానంలో ఎస్పీ దేవదాస్ వస్తారు. ఇది అన్యాయం, అక్రమం. ఈ వచ్చే ఎస్పీ దేవదాస్ ఎలాంటి వాడు? ఐఎమ్ దాస్, దేవ్ దాస్, ఎస్పీ. మై డియర్ స్టాఫ్, ముందుగా నా గురించి నేను కొంచెం చెప్పుకోవాలి. నా ప్రవర్తన, మూమెంట్స్, ఆర్డర్స్, మాటలు, చేతలు అన్నీ కాస్త కొత్తగా, విచిత్రంగా, అర్థం కానట్టుంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. నాలో ఉన్న మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, నేను చెప్పిన విషయం ఎవరికైనా అర్థం కాకపోతే నాకు పిచ్చ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదేమిటో నాకే అర్థం కాదు. అర్థమైందా? ఎస్ సార్. నా ప్రవర్తనే కాకుండా నేను కేసు డీల్ చేసే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన మినిస్టర్ గారి ఇంటి ముందు గొడవ చేసేవాడు మీకు దొరకలేదు కదా? లేదు సార్, దొరకలేదు. దొరుకుతాడు, వెతకాలి. దొరికాడు. పాపం అని ఎలా తీసుకురండి. ఎరా, మినిస్టర్ గారింటి ముందు అల్లరి చేస్తావా? నేనా? మీరు తీసుకుని లోపల పారేయండి. అర్థం కాలేదనుకుంటాను. అర్థం చేసుకోవాలి. ఎస్ సార్. అవును, ఆ జ్యోతి కేసు సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? సింపుల్, ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే. ఇందులో అర్థం కాకపోవడానికి ఉంది. కాకపోతే ఆ బ్రహ్మానందం అనేవాడి సాక్ష్యమే నాకు కాస్త అర్థం కాలేదు. వాడిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. గుడ్, ప్రవేశపెట్టండి. వాడిని నేను బాగా అర్థం చేసుకోవాలి. నమస్తే అండి, మై నేమ్ బ్రహ్మానందం అండి. గుడ్. నువ్వు పాత ఎస్పీ గారికి ఇచ్చిన సాక్ష్యం చదివానయ్యా. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. చూడు మిస్టర్ బ్రహ్మానందం అండి. బ్రహ్మానందం, హాయ్. ఆ రోజు రాత్రి, అదే ప్రసాదరావు గారి కోడలు చనిపోయిన రోజు రాత్రి నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటండి బాబు? నా ఓన్ హౌస్ లో, నా ఓన్ పెళ్ళం పక్కలో పడుకున్నానండి. ఛా, నిజంగా? మేమేదొట్టండి. లేవు. నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఎవరండి? నేను ఆ రోజు హౌస్ లోనే ఉన్నానండి. ఇదిగో బ్రహ్మానందం, అర్థం చేసుకోవాలమ్మా. నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఏమండి, 106 అయినా సరే, 600 అయినా సరే, నేను ట్రూతే చెప్తానండి. ఆ రోజు నేను హౌస్ లోనే ఉన్నానండి. ఆ రోజు రాత్రి ఏదో దబ్బున పడ్డ శబ్దం కూడా విన్నానండి. నీకు అర్థం కాదు. వేదా సార్. బ్రహ్మానందాన్ని లోపలికి తీసుకెళ్ళి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే సార్. నేను రెడీ అండి. ఎటు వెళ్దామండి? ఇటు రండి. ఇటు అండి. 117. రెడీ సార్. పదండి. మీరు రారండి? మీ వెనకే వస్తున్నాను, పదండి. సార్